పవన్ కళ్యాణ్ ఏ అమ్మాయి కూడా అన్నా అనొద్దు. పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ అండి నా పేరు కూడా. శ్రీరెడ్డి టాపిక్ తెలుసండి, టాపిక్ ఐడియా అంటారు కదా. సో ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను క్షమించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? వదిలిపెట్టేయమంటారా లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారు? మనం చెప్పినా కూడా ఆయన మన చెప్పినా కూడా ఆయన వదిలేస్తాడు, కానీ అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అండి. కొంచెం అసలుకి వదలకూడదు, అంటే మన గురించి బ్యాడ్గా అనేది కొంచెం కరెక్ట్ కాదు. కానీ సార్ వదిలేస్తాడేమో అనిపిస్తుంది, కానీ శిక్ష పడాల్సిందే అండి కంపల్సరీగా తనకి, ఆమెకైతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అదే మీ పేరు? నా పేరు సూర్య అండి. శ్రీరెడ్డి తెలుసా మీకు? తెలుసండి. అదే ఆమె చూసారా రీసెంట్గా ఆమె లెటర్ పోస్ట్ చేసింది ట్విట్టర్లో. ఆమె కూడా భయపడిపోయి నన్ను ఏం చేయవద్దని చెప్పి క్షమాపణ కోరుతుంది. మీరేం చెప్తారు? ఆమెని వదిలిపెట్టాలా లేకపోతే వదిలిపెట్టకూడదా? ముందు శ్రీరెడ్డి అంటే ఆవిడ పేరు శ్రీరెడ్డి కన్నా బూతురెడ్డి అని తెలుసండి నాకు. మామూలుగా ఆవిడ ఏ రోజు కూడా ఒక మహిళలాగా ఏ రోజు మాట్లాడలేదు. ఒక బూతులే, నోరుప్పితే బూతులు. ఆవిడ మహిళని మీరు శ్రీరెడ్డి అంటున్నారు, కానీ నేనైతే మహిళగా ఎప్పుడు చూడలే. ఒక మగాడు కూడా మాట్లాడిన భాష ఆవిడ మాట్లాడింది, శ్రీరెడ్డి అనే ఆ బూతురెడ్డి. అలాంటి ఆవిడని ఇప్పుడు ఈరోజు నేను చూసే లెటర్ మార్నింగ్ లెటర్ ఒకటి రాసింది, నన్ను క్షమించండి లోకేష్ గారు, నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే క్షమించండి భువనేశ్వర్ గారు, క్షమించండి ఎవరు ఆవిడ కాంగ్రెస్ జగన్ గారు చెల్లి షర్మిల గారు కూడా క్షమించండి అని రాసింది ఆవిడ. ఈరోజు మీరు తిట్టిన రోజులు, అధికారంలో ఉన్న రోజులు మదం ఎక్కి ఎన్ని తిట్టాలో అన్ని బూతులు తిట్టిందండి ఆవిడ. ఒక మహిళ మాట అసలు ఆ మహిళ, ఒక మగాడు కూడా తిట్టలేడు, ఆ బూతులు కూడా నేను వినలేకపోయానండి. ఏ సంబంధం లేని చిరంజీవి గారు అమ్మగారిని కూడా ఎలా మాట్లాడిందండి ఆవిడ, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని. ఒకరోజు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపితే చిరంజీవి గారిని కూడా బూతులు తిట్టింది ఆవిడ. చిరంజీవి గారు అమ్మగారికి వేలు చూపించింది, చిరంజీవి గారిని అయితే బూతులు తిట్టింది. అలాంటి ఆవిడ ఈరోజు వచ్చి క్షమించండి అంటే క్షమించే వచ్చి అది. ఇప్పుడు నేను ఉన్నాను, అడ్డమైన బూతులను తిట్టేస్తాను, లేకపోతే కొట్టేస్తా, రోడ్డు మీద కొట్టేసి సారీ అండి అంటాను, క్షమించేస్తారా? ఈరోజు అధికారం వాళ్ళకి లేదు కాబట్టి క్షమించదని అంటుంది. అది ఈరోజు అధికారంలోకి వచ్చి ఉంటాయి ఆవిడ, మీరు ఎలక్షన్ ముందు ఒరే ఎలక్షన్ ఇవ్వండిరా, ఒక్కొక్కడికి ఉంటుందిరా నీకు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఉంటుందిరా అని చెప్పి మాట్లాడింది ఆవిడ. ఈరోజు ఓడిపోయేటప్పటికి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి భయంతో ఆవిడ పెట్టింది తప్పితే ఆవిడ కావాలని అయితే ఆవిడకి ఏదో మనసు చంపుకున్నానో, నేను మారిపోయాను, ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పి ఆ లెటర్లో రాసింది. అదైతే కేవలం భయపడి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి భయపడి రాసింది తప్పితే ఆవిడకి ఎక్కడా కూడా ఆవిడలో నాకు ఎక్కడ వేరే ఏం కనిపించలేదు. నేను మార్పు అనేది కనపడలేదు ఆవిడలో, కేవలం ఇది భయం అంతే. సో ఏంటి ఆ లెటర్ సారాంశం ఏంటి, చదివారా? లెటర్ చదివానండి, నేను చూశాను. లెటర్ అదే ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా బూతులు మాట్లాడేది, ఇప్పుడు లోకేష్ అన్న క్షమించు, జనసేన వీర మహిళలు క్షమించండి, అది క్షమించండి అని మాట్లాడింది అంతే ఆవిడ. క్షమిస్తారని అయితే నేను అనుకోవట్లేదండి. క్షమిస్తే అంతకన్నా మన చేతకంతనం అవుద్ది, అది క్షమిస్తే ఆవిడని. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు ఇప్పుడు? క్షమించమంటారా లేకపోతే వదిలేయండి అన్న అని చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నానో, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నానో, కూటమికి చెప్తున్నానో, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన మహిళలకి, టీడీపీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను నేను, ఆవిడ్ని క్షమిస్తే అంతకన్నా దరిద్రం ఉండదు. మన క్షమిస్తే ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో మనం 5 ఏళ్ళలో అధికారంలో ఉన్నాం, రేపొద్దున్న మళ్ళీ మనం వస్తాం. ఒకవేళ అసలు జగన్ రాడనుకోండి, ఒకవేళ అధికారంలో వచ్చాడనుకోండి, మళ్ళీ ఇంతకన్నా దారుణంగా తిడతాడు. వాళ్ళు మారతారని చెప్పి అయితే మనం అనుకోవసం లేదు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చేసింది? ఆయన ఏం చేశాడు అంటారు? పవన్ కళ్యాణ్ ఆవిడకి కాదు, ఎవరికి ఏం చేయలేదు, ఏదో తిట్టాలి, అది పేటీఎం. ఇప్పుడు మీరు శ్రీరెడ్డి తిట్టింది అంటే దాని వెనకాల ఎంత పెద్ద మాఫియా ఉంది. జగన్ గారు మీకు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి, దీనికి అంత స్క్రిప్ట్. సజ్జల భార్గవరెడ్డి మొత్తం అంతా సోషల్ మీడియా నడిపించి వీళ్ళకి పేటీఎం, వీళ్ళందరికీ పేటీఎంస్ అనమాట. ఈ పేటీఎంలో వీళ్ళకి అమౌంట్ వేస్తుంటారు, వీళ్ళు బూతులు తిట్టడం, ఎవరి స్థాయికి తగ్గట్టాలో. భార్గవరెడ్డి అనేవాడిని ముందు అరెస్ట్ చేయాలి, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి, మొత్తం ఆ పేటీఎంస్ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. మేమంతా వాళ్ళ బాధితులు అండి. మేము ఏ సంబంధాలు జగన్ గారిని మేము ఎవరిని ఏం అనకపోయినా సరే ఒక పోస్ట్, మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టుకుంటే వచ్చి కింద మా అమ్మల్ని మా అక్కల్ని తిట్టేవారు. వచ్చి మా అమ్మలకి అక్కలకి వాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఉంది? వాళ్ళకి ఏం సంబంధం అసలు రాజకీయాలకి? మేము పోనీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తా తిట్టామంటే పోనీ మమ్మల్ని వచ్చి వాళ్ళు తిట్టారనుకోవచ్చు. ఏ సంబంధం లేకుండా మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఇరవై పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉందని పెడితే కిందకు వచ్చి కామర్స్ ఈ పేటీఎం బూతులు తిట్టేవారు వచ్చి. అలాంటి పేటీఎంలు వదిలేయాలి ఈరోజు. ఆ వర్రా రవీంద్రారెడ్డి, ఏ శ్రీరెడ్డి, ఇంకా పెద్ద గ్యాంగ్ ఉంది, వీళ్ళంతా బూతులు తిట్టడానికే ఉండేవారు వీళ్ళంతా. అందరం మేము బాధితులం ఈరోజు, అంతా ఆవిడ బాధితులం. ఈరోజు క్షమించేస్తున్నాం, క్షమించండి అంటే వాళ్ళు వదిలేయాలా? నేనైతే ఒప్పుకోనండి.
కళ్యాణ్ గారు లోకేష్ గారికి మేము చెప్తున్నాం అంతే, కూటమి ప్రభుత్వానికి వాళ్ళని మాత్రం వదలొద్దు. శ్రీరెడ్డిని అసలు వదలొద్దు. శ్రీరెడ్డినే కాదు, రామ్ గోపాల్ వర్మనే, పోసాని కృష్ణమురళిని, వీళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ చేయాలి. పోసాని కృష్ణమురళి ఎలాంటి బూతులు మాట్లాడాడండి? అధికారం ఉంటే మదం ఎక్కి మాట్లాడతారు. వీళ్ళు లంజా కొడక అని తిట్టాడండి పవన్ కళ్యాణ్ని. మీ కూతుళ్ళు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, నువ్వు కుక్క చావు చేస్తావరని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ని. కూతుళ్ళని తీసుకొచ్చి మాట్లాడాడు మీడియా ముందు. అలాంటి వాళ్ళని ఈరోజు వాళ్ళ క్షమితో వదిలేస్తాం మనం. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలండి. శ్రీరెడ్డి ఒకటే కాదు, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ బోరగట్టుని అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ కూడా అరెస్ట్ చేశారు. మార్పింగ్ ఫొటోస్ కూడా వేసాడు రామ్ గోపాల్ వర్మ, ఆయన కూడా అరెస్ట్ చేయాలి. అదే నోటీసులు ఇచ్చారు, మరి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నాం. అతను కూడా వదలకూడదండి. వీళ్ళు ఎంతో, శ్రీరెడ్డి ఎంతో, బోరగడ్డ అనిల్ ఎంతో, మిగతా వర్రా రవీంద్రారెడ్డి ఎంతో, రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. ఇప్పటి నుంచి కాదండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నుంచి విమర్శిస్తూనే ఉన్నాడు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా అనమాట అతను మార్పు ఫొటోస్ కూడా వేసాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చి. సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాలు వ్యూహాన్ని లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా కూడా తీసాడు ఆయన. మరి ఆయన అయితే నీకు క్షమితారు అనుకోవట్లేదు. వెళ్ళిపోతారండి వీళ్ళు కూడా, ఒక వారం రోజులు వీళ్ళని కూడా వేస్తారు అనుకుంటున్నాం. వదలకూడదని మాత్రం మేము చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, ఏ ఒక్కరిని కూడా వదలొద్దు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే అండి. అన్న మీ పేరు? శ్రీనివాస గోవింద. ఓకే సార్, ఒక ముక్కలో చెప్పాను, ఒక లైన్లో. చాలా సూపర్ అండి, చాలా ఆర్గనైజ్డ్గా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉన్నారు. రియల్ అప్రిషియేట్. ఓకే, రెడ్డి తెలుసుగా ఆమె. సో ఆమె పొద్దున నిన్నో ఈరోజు లెటర్ రాసింది, నన్ను క్షమించండి నేను మారిపోతాను అని చెప్పి. ఎలా చూస్తుంది దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైతే మన గవర్నమెంట్ 2019 నుంచి 2020-24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఉందో, అప్పుడు మానసికంగా చాలా క్షోభ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారిని. సో ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. వన్స్ వాళ్ళు ఏదైతే మానసిక క్షోభ పెట్టి, అంటే ఇప్పుడు ఒక అతను కూడా దానికి మూల్యం చెల్లించుకున్నాడు, కర్మ ఫలితం కూడా పొందాడు. ఎవరంటే అతను కత్తి మహేష్ కూడా ఇలానే బీభత్సంగా అమ్మన బూతులు మాట్లాడి, అమ్మని పిల్లల్ని, ఈవెన్ జనసేన సింబల్ని కూడా ఒక శుద్ర పూజలాగా చెప్పడం, అవన్నీ చేసి ఆ కర్మానికి ఫలితం అనుభవించాడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీరెడ్డి వచ్చింది, తర్వాత పోసాని కృష్ణమురళి, ఈ రామ్ గోపాల్ వర్మ. ఈ పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఇదేదో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ప్రాధాన్యత కాదు. వీళ్ళు ప్రజలు నమ్మారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి ఓటు లేకుండా కూటమి ప్రభుత్వానికి వేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అందరినీ గెలిపించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఒక కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ కావాలని వైఎస్ఆర్సీపీ అనేవాళ్ళు ఒక రాజకీయ ప్రొఫెషనలిజం లేకుండా సోషల్ మీడియా అని చెప్పి, యాజ్ ఒక ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక సోషల్ మీడియా అంటే ఎవరైతే ఒక విష నాగుళ్ళు, ఒక అనకొండ, ఒక సైకోల్లాగా, ఒక ఎవరైతే మంచి మాట్లాడకుండా చెడు మాట్లాడుతూ ఒక నీచుల్లాగా, ఒక రాక్షసుల్లాగా, ఒక అసురుల్లాగా, ఇలా ఎవరైతే వాళ్ళని ఒక ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సోషల్ మీడియాకి మీరు ముందుకు రండి, మీరు మాట్లాడండి అనే ఒక ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడండి. అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయటం అనేది ఆయనకి ఎంతవరకు సభమో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆల్రెడీ మిస్టేక్ చేసి పవన్ కళ్యాణ్ గారిని శోభకు గురి చేశారు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాని ముందుకు తీసుకొచ్చేసి ఆడపిల్లల్ని, హోమ్ మినిస్టర్ని కానీ, అనిత గారిని కానీ, ఆడపిల్లల్ని కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ డాటర్స్ని కానీ, ఆద్యాని కానీ, వీళ్ళందరినీ ఎంతోమందిని విపరీతమైన మానసిక క్షోభకు గురి చేస్తూనే ఉన్నారు. ఇది ఎంత మాత్రమూ ధర్మం కాదు, ఇది చాలా అధర్మం అండి. ఎవరికైతే ఆ శ్రీరెడ్డి గారు ఎలా అయితే మాట్లాడారో ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నారు. ఇప్పుడు క్షమాపణ అడిగితే ఎలా బండి చంపకేసి పెట్టి అని ఇక్కడ కొట్టి నొప్పి వచ్చేసి ఇప్పుడు సారీ అని చెప్తే ఆ నొప్పి పోతుందా? ఇప్పుడు దేవుడు అన్నా కొంచెం క్షమిస్తాడండి. నమో వెంకటేశ్వర కావచ్చు, ఎవరైనా దేవుళ్ళు కొంచెం జాలి కలుగుతుంది, హృదయం ఉంటుంది. కానీ కర్మ ఫలితం అని ఒకటి ఉంటుందండి. ఆ కర్మ ఫలితం ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే మానసికంగా పవన్ కళ్యాణ్ గారిని, ఇతను శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, వాడైతే అసలు ఇంకా వాడిని బూతులు తిట్టాలండి. ఎంత బూతులు అంటే వాడి మర్యాద కూడా ఇవ్వలేము. వాడి సినిమాలకి బొమ్మలు పెట్టేదో ట్విట్టర్ వీరుల్లాగా చేస్తూ ఉంటాడు. సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసి జైల్లో వేసి అదొక సింబాలిక్గా అతన్ని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము. శ్రీరెడ్డిని కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లీగల్గా భావ ప్రకటన స్వేచ్ఛ రూపంలో ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ వాళ్ళ మనోభావాలని, వాళ్ళ పర్సనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ
ఆ విధంగా పడేయటం అనేది ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ ఖచ్చితంగా గవర్నమెంట్ చట్టపరంగా శిక్ష వేసి అరెస్ట్ చేసి వాళ్ళకు ఒక తగిన బుద్ధి చెప్పిన తర్వాత దీన్ని చూసి మిగతా ప్రజలు కూడా దాన్ని ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మన కూటమి ప్రభుత్వం వాళ్ళని సిన్సియర్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ముందు ముందు సోషల్ మీడియా ఎవరైతే చదువుకుంటున్నారో కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేను వాళ్ళకి పదే పదే చెప్తున్నాను, బాగా చదువుకునే వాళ్ళు ఇలాంటి సోషల్ మీడియాలోకి వచ్చి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయొద్దు. పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే అనకొండ లాంటి జగన్ గారు, సజ్జల గారు, మిగతా ప్రతి వైసీపీ నాయకులందరూ కూడా బాగానే ఉంటున్నారు. ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలే. నేను చెప్తా ఉన్నాను, వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఏదో ఒక ఒక అడమెంట్ యాటిట్యూడ్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సైకోలాగా ప్రవర్తించొద్దు. ఏది కరెక్ట్ ఉంది, ఏది కరెక్ట్ లేదు, ఏది రాష్ట్రానికి సమాజానికి ఏది మంచి ఏంటనేది కొంచెం చూసుకొని వెళ్ళాల్సిందే కదా. ఏదో 5 రూపాయలు పేటీఎం డబ్బులు వేసావు, 10 రూపాయలు పేటీఎంలో డబ్బులు వేసారని చెప్పి డబ్బులు కక్కుర్తిపడి తప్పుడు పనులు చేయొద్దు. దానివల్ల మీ జీవితం అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఒక మనిషిని తిట్టడం ఎలా తిడతారు అనేది ఇది చాలా దారుణమైన విషయం. మన సమాజం ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ప్రశ్నించండి. అది డెఫినెట్లీ అది గవర్నమెంట్ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకొని దానికి తగ్గట్టుగా అభివృద్ధి పదంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే అడుగుతుంది, నన్ను క్షమించండి అన్న అని చెప్పి. మీరు ఏం చెప్తారు? వదిలేయమంటారా లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారా? ఖచ్చితంగా శిక్ష అయితే పడాలండి శ్రీరెడ్డికి. ఖచ్చితంగా అసలు ఆ వీడియోస్ చూస్తే అసలు ఆ వీడియోస్, ఆ మాటలు, ఆమె ఆడపిల్లగా పుట్టిందా లేదా, అసలు ఆ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, లేకపోతే ఆమె సరే అందరినీ వదిలేసి అలా వెళ్ళి అలా పెళ్లి పెటాకులు లేకుండా ఇలా అన్నీ ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను ఉంది ఇంకా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఆమె చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుందండి. ఇంకొకటి, ఆమె ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆమెను శిక్షించాలి, ఆమె చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి. ఇవన్నీ ఖచ్చితంగా జరగాలండి. క్షమాపణ అనేది అది చాలా చిన్న విషయం. కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా మానసిక క్షోభకు గురి చేసిన వాళ్ళని ఎవరిని వదలకూడదు. పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడినైనా సరే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి. కానీ ఎవరైతే పర్సనల్గా వెళ్ళి వైఫ్స్ని, వాళ్ళ అమ్మల్ని తిట్టడం, వాళ్ళ అక్కల్ని తిట్టడం, వాళ్ళ పిల్లల్ని తిట్టడం, ఏదన్నా క్వశ్చన్ అడిగితే 10 మంది సోషల్ మీడియాలో వైసీపీ వెధవలందరూ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా పెళ్ళి అవన్నీ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. అవన్నీ కూడా అన్నారు నన్ ఆఫ్ బిజినెస్. ఒక నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మన అందరి కోసం వచ్చి కొన్ని వేల లక్షల మంది గొంతుగా పనిచేస్తూ ఉన్నారు. ఈజ్ అ కంట్రీ లీడర్ అండి. సో మనం అలాంటి లీడర్స్ని కాపాడుకుంటూ మనం మద్దతు ఇస్తూ అలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతూ మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యో, శ్రీరెడ్డి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? సో గత 5 కాదు, నెగిటివ్గానే. సో గత లాస్ట్ 5 years నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, ఇప్పుడు వచ్చి క్షమాపణ కోరి నన్ను వదిలేసేయండి, నేను మంచిగా ఉంటాను, ఇంకా ఎలాంటి తప్పులు చేయను అని చెప్తుంది. మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వదిలేయమంటారా లేకపోతే వదిలిపెట్టొద్దు అంటారా? అసలు ఆమె క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వ్యక్తి ఎవరున్నారంటే ఈ వైసీపీ సోషల్ మీడియాలో వ్యక్తులు. ఎందుకంటే ఒక తల్లి, చెల్లి, అమ్మ, నాన్న, ఇంకా అసలు వావి వరుసలు ఏమీ లేకుండా ఒక ఆడదే ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వినకూడని వంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది ఈమె. అటువంటి ఎంత నీచానికి దిగజారాలో అంత దిగజారుడుతనంతో దిగిపోయి ఇంకా ఒక రకమైనగా ఇటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా మంచి చూద్దామని పెడితే ఇటువంటి వచ్చాయన్నమాట. ఫేస్బుక్లో మీకు తెలీదు, చాలామంది ఫేస్బుక్ నుంచి బయటకు వస్తారు ఇటువంటి వ్యక్తుల వల్ల. సోషల్ మీడియా అనేది ఇట్స్ ఫర్ గుడ్ రీజన్. కానీ ఇటువంటి వ్యక్తులందరూ సోషల్ మీడియాని బేస్ చేసుకుని వాళ్ళు పాపులర్ అవడం కోసం ఎదుటి వ్యక్తుల్ని నోటుకొచ్చి మాట్లాడడం. అంటే ఇప్పుడు ఈ గత 5 ఏళ్ళలో ఈమె ఎందుకు బయటకు రాలేదు? ఎందుకంటే ఆమెకి గవర్నమెంట్ సపోర్ట్, వైసీపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు కేసులు అనగానే, లేదంటే ఇది అనగానే లెటర్లో, లేదంటే క్షమాపణలని వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా నాటకాలు. నాకు తెలిసి లెటర్ కూడా వైసీపీ గవర్నమెంట్ స్క్రిప్ట్ చేసి ఇచ్చిందే. సో ఇవన్నీ నమ్మడానికి లేదండి. అసలు నేను చెప్పాను కదా, క్షమించకూడని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తుల్లో వీళ్ళు ప్రధానంగా ఉంటారు.
ఎందుకని అంత గట్టిగా పెట్టుకుని ఉన్నారు? ఎందుకనంటే అసలు ఆ వీడియోలు చూస్తే రక్తం మెరిగిపోద్ది. నాకు ఈ పోసాని మురళీకృష్ణ ఈ పోసాని మురళీకృష్ణ, రామ్ గోపాల్ వర్మ, ఈ శ్రీరెడ్డి కానీ, ఈ బోరుగొడ్డ అనిల్ కానీ, వీళ్ళందరూ ఒక మోరల్ వాల్యూస్ ఉన్న ఒక వ్యవస్థని ఎట్లా తయారు చేశారంటే, ఇంక్లూడింగ్ వైసీపీ మంత్రులు కూడా అలాగే తయారయ్యారు కదా. ఇప్పుడు రాజు మంచోడైతే నేల ఇదని ఒక సామెత ఉంది. అలాగే రాజే అక్కడ వీళ్ళని ప్రోత్సహిస్తుంటే వీళ్ళు చేయడంలో తప్పేం లేదు. అందుకని వీళ్ళని నన్ను అడిగితే ఇక్కడ కాదు, పైన రేపొద్దున్న పైకి వెళ్తే అక్కడ కూడా ఎవరు క్షమించరు. అంటే ఐ మీన్ నరకంలో కూడా వీళ్ళకి అంత. ఎందుకంటే దే డిడ్ నాట్ డూ ఏ స్మాల్, చిన్న మిస్టేక్లు ఏం చేయలేదు. వాళ్ళు చాలా పెద్ద తప్పుదల చేశారు. వాళ్ళు ఈ లోకేష్ కొడుకును కూడా వాళ్ళు తిట్టడానికి సాధించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని ఎందుకు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఈ రాజకీయాలకి సంబంధం ఏంటి? అసలు ఇంగిత జ్ఞానం ఉందా లేదా వాళ్ళకి? ఇటువంటి వ్యక్తుల్ని క్షమించడానికే వాళ్ళు అర్హులు కాదు. పాపారావు అండి. ఏ ఊరు అన్న మీది? మాది భీమవరం అండి. రాజకీయాలు చూస్తూ ఉంటారా? పాలిటిక్స్ అండ్ చూస్తామండి. అప్పుడప్పుడు లేకపోతే రోజు చూస్తారా? రోజు చూస్తామండి. రోజు చూస్తారా? ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది అక్కడ 6 నెలల్లో? ఇప్పుడు బాగుందండి, చాలా బాగుంది. గవర్నమెంట్ అయితే చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి అయితే సూపర్గా ఉంది. సూపర్గా బాగా చేస్తున్నారు. బాగానే ఉంది, పర్లేదా? పర్లేదండి, బాగుంది, చాలా బాగుంది. అంతకుముందు బాగుందా? పాత గవర్నమెంట్ కన్నా కొత్త గవర్నమెంటే బాగుందండి. అంటే ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు కదా. ఫస్ట్ ఏమో పెన్షన్లు, తర్వాత గ్యాసు, తర్వాత రైతులకు డబ్బులు, అన్నీ ఒకటిగా లైన్ జనవరిలోపు అన్నీ మొత్తం అన్నీ అమలు చేస్తామని చెబుతున్నారు. రోడ్లు కూడా జనవరిలో కూడా రోడ్లు అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఆంధ్ర అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, టాపిక్ ఏంటంటే, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంతమంది శ్రీరెడ్డి కానీ, బోరగడ్డి కానీ, రవీంద్ర రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ మీద అలా తిట్టడం కానీ, లేకపోతే చాలా దారుణంగా మాట్లాడడం వల్ల వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరిని ఎలా చూస్తారు? అలాగే శ్రీరెడ్డి తెలుసా? శ్రీరెడ్డి తెలుసండి. ఆమె నోరిప్పితేనే బండబూతులు తిడతా ఉంటుందండి. వీళ్ళని కాదు, రఘురామరాజు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కనీసం శర్మిలా గారిని, మొత్తం ఒకరు కాదు అందరినీ ఎవరన్నా మాట్లాడితే, రాజకీయంగా మాట్లాడితే ఆమె ముందుకు వచ్చి బూతులు తిట్టడం, అందరినీ అసభ్యంగా మాట్లాడడం, అది మేము చూడాలంటేనే మాకు చాలా అసహ్యంగా ఉంది. మాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలన్నా, టీవీ చూడాలన్నా ఆమె అటువంటి ఆడవాళ్ళని మేము అలాంటి వాళ్ళని అవునుగా పొద్దున్న లెటర్ రాసింది అనమాట. అందరూ నన్ను క్షమించండి, ఇంకోసారి చేయని తప్పు అని చెప్పి లెటర్ రాసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఆమెను వదిలేయమంటారా, లేకపోతే వదిలిపెట్టకూడదు అంటారా? అటువంటి వాళ్ళని వదలకూడదండి. ఎందుకంటే మామూలుగా చిన్నగా మాట్లాడిన వాళ్ళు అంటే ఒకసారి క్షమించమని అడిగితే చేయొచ్చు. చిరంజీవి గారి అమ్మగారిని, మొత్తం వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని, చిన్న పిల్లలను కూడా నానా మాటలు బూతులు మాట్లాడి ఆమె అనకూడని మాటలన్నీ మాట్లాడిన వాళ్ళని వదలకూడదు, ఎప్పటికీ క్షమించకూడదు అని మా అభిప్రాయం అండి. వదిలిపెట్టకూడదు అయితే వదలకూడదండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా క్షమించొద్దు. ఇప్పుడు ఆమె ఒక మహిళ ఏంటి ఇటువంటి ఏరా ఒరే ఇటువంటి మాటలు వస్తే అటువంటి మాటలు మాట్లాడతాం. మగవాళ్ళే మాట్లాడతలేదు, అటువంటిది ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఎలాగుంటుంది? వదిలిపెట్టకూడదు. అటువంటి అటువంటి వాళ్ళని వదలకూడదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.